మా నాగబాబు నెల్లూరు సర్వోదయ కాలేజ్కి సెక్రటరీగా పనిచేశాడు విద్యార్థి ఎన్నికల్లో. విఆర్ లా కాలేజీలో సెక్రటరీగా పనిచేశాడు, గెలుపొందాడు. ఎందుకు విద్యార్థి ఎన్నికలు ఇబ్బందికరంగా అయినాయి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టేట్ లీడర్షిప్. విద్యార్థి ఎన్నికలు ఎలా అయిపోయినాయి అంటే నా చిన్నప్పుడు మా స్కూల్లో కూడా స్కూల్ ఎస్పీఎల్ స్కూల్ పీపుల్స్ లీడర్కి ఎలక్షన్ జరిగాయి. సడన్గా నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి సడన్గా క్లాస్ రూమ్కి వచ్చి అందరూ నమస్కారం పెట్టి నా పేరులోనే మేము అనుకున్నాం వీడేంటి రాయుడు మా నిన్నదాకా పక్కన వీడేంటి. అంటే ఎంత వెట్టకరం ఉండేదంటే మాకు వీడేంటి రాయుడు ఎమ్మెల్యే లాగా ఆనవాళ్ళగా మాట్లాడేట అనుకునేవాడు. అంటే రాజకీయ నాయకులు అంటే జనరల్గా విద్యార్థులకి వెటకారం ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా ప్యూర్ ఫామ్లో ఉంటారు. సమాజం ఇలా ఎందుకు ఉండాలి, ఇలా ఉండాలి కదా అని చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటారు. నేను ఆ ప్యూరిటీని విద్యార్థి దశలో ఏ ప్యూరిటీ అయితే పెట్టుకున్నానో అది కాపాడుకోవడానికి నాకు ప్రాణాంతకం ఉండేది. కరప్ట్ అవ్వకుండా మీ విద్యార్థి దశలో మీరు ఎంత ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నారో మీరు ఎదిగే కొద్దీ రకరకాల మలినాలు వస్తూ ఉంటాయి, కాంప్రమైజ్ అయిపోతాం, అలసిపోతాం. నేను చిన్నప్పుడు చూసిన చాలా మంది విద్యార్థి దశ నాయకులు ఈ రోజున కరప్ట్ అయిపోయారు చాలా మంది. అందుకనే విద్యార్థిలో ఉన్నంత ప్యూరిటీ మీ చివరి రోజుల వరకు కాపాడుకోవడం చాలా కష్టసాధ్యమైన పని. నేను అది ఈ రోజు వరకు నేను కాపాడుకుంటూ వస్తున్నాను, కాపాడుకుంటానని నేను అనుకుంటున్నాను. ఈరోజు నెక్స్ట్ వచ్చే దీనికి కూడా నేనేం కోరుకుంటున్నానంటే మీ దగ్గర నుంచి మీరు కోరుకుంటున్న మార్పు సాధ్యపడుతుంది, ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎట్లా సాధ్యపడుతుందంటే మీరు కాంప్రమైజ్ అవ్వకండి. మీరు ఒక్కళ్ళుగా పోరాటం చేయరు. ఒక్కళ్ళు చేస్తే పోరాటం సరిపోతుంది. ఒక సమూహానికి కోపం వస్తే అది ఉద్యమం అయిపోతుంది. నేను జల్సాలో మాట్లాడింది ఇదే. ఒక సమూహానికి అవినీతి పైన ఒక సమూహానికి కోపం వస్తే ఉద్యమం అయిపోతుంది. ఒక వ్యక్తికి వచ్చిన కోపం అది సమూహానికి మారినప్పుడు ఉద్యమం వచ్చేస్తుంది. మార్పు తథ్యం. నేను ఆ నమ్మకంతో చెప్తున్నాను. మీరు ఏ రోజు ఏ కళలైతే కంటున్నారో ఆ కళలు కనండి. కళల కంట మటుకు మానకండి. నేను జనసేన నుంచి నా వంతు కృషి నేను చేస్తున్నాను. ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాను.